ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ను విచారించిన అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఇదే కేసులో ఏసీబీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ను లాయర్తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయట అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్తో వచ్చిన కేటీఆర్ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ను విచారించింది. ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికి పైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖుల నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచే బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారు 1500 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తారని తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ను విచారించిన అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఇదే కేసులో ఏసీబీ పిలుపు మేరకు ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ను లాయర్తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయట అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్తో వచ్చిన కేటీఆర్ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను
పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామని మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఇక ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ను విచారించింది. ఇక ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్క బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికి పైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖ నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇక మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారు 1500 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తారని తెలిసింది.